ఈ వీడియో ప్రజెంట్ ఇప్పుడు చేయడానికి గల కారణం ప్రతి సంవత్సరం కూడా మనము ఐటీఆర్ అనేది ఫైల్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా మనము ఐటీఆర్ ఫైల్ చేయాలి. మనకు చివరి తేదీ వచ్చేసి జూలై 31 వరకు ఉన్నది. ఈలోపు మనము ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే మనకు పర్వాలేదు. మరి 31 జూలై తర్వాత మనం ఐటీఆర్ ఫైల్ చేస్తే మనకు పెనాల్టీ వేస్తారు, అది మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇది మన సిఎస్సి విఎల్ఈల కోసము. మనలో చాలామంది సిఎస్సి సెంటర్లు రన్ చేస్తున్నాము. మన సిఎస్సి విఎల్ఈలకు టీడీఎస్ కట్ అయింది అనుకోండి, ఎంత కట్ అయింది, మరి మనకు కట్ అయిన టీడీఎస్ అమౌంట్ మనకు రీఫండ్ కావాలంటే మనము ఐటీఆర్ కంపల్సరీ చేయాలి. ఆ అమౌంట్ మనము తిరిగి పొందే అవకాశం మనకు ఉన్నది. ఎలాగంటే మనం ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా మళ్ళీ మనకు కట్ అయిన అమౌంట్ మనం పొందుకుంటాం. అవి మళ్ళీ తిరిగి మన బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. మనం ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మనం పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మనం జనరల్గా చూసుకుంటే ఐటీఆర్ ఎవరు ఫైల్ చేస్తారు? ప్రతి సంవత్సరము 2,50,000 అంటే అంతకంటే పైగా సంపాదించేవారు ఐటీ రిటర్న్ చేస్తారు. 2,50,000 కంటే తక్కువ సంపాదించేవారు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2,50,000 కంటే తక్కువ సంపాదించే వరకు జీరో ట్యాక్స్ ఉంటుంది. మనము సిఎస్సి నడుపుతున్న విఎల్ఈలము ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా, ఏఈపిఎస్ డీజీపే ద్వారా మనకు టీడీఎస్ ఎంతో కట్ అవుతుంటుంది. మనకు కట్ అయిన అమౌంట్ రీఫండ్ పొందాలంటే మనం కంపల్సరీ ఐటీఆర్ అనేది మనం ఫైల్ చేయాలి. మన సిఎస్సి విఎల్ఈలకు ఐటీఆర్ టీడీఎస్ కట్ అయితేనే మనం ఫైల్ చేయాలా లేకపోతే లేదా? టీడీఎస్ కట్ అయితేనే ఫైల్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మనకు సిఎస్సిలో అత్యధిక కమిషన్ తీసుకొచ్చేది ఏదైతే ఉన్నదో అది ఈ ఐటీఆర్ ఫైల్ చేయడమే. ఇది మన సిఎస్సి విఎల్ఈలో మాత్రమే కాదు, అదర్స్ వారికి కూడా మనము ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. మనము ఏ విధంగా ఈ ఐటీఆర్ ఫైల్ చేయాలో చూద్దాం. మన సిస్టంలో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకొని సిఎస్సి లాగిన్ ఎంటర్ చేసినాక మనకు ఫస్ట్ లాగిన్ పోర్టల్ ఓపెన్ అయింది. లాగిన్లో మనం సిఎస్సి ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి. మనల్ని డైరెక్ట్ ఫైల్ ట్యాక్స్ రిటెన్షన్ క్లైమ్ టీడీఎస్లోకి తీసుకెళ్తుంది. మనం అలా కాకుండా కూడా బ్యాలెన్స్ సమ్మరీలోకి వెళ్ళి మనకు బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకొని తర్వాత ఫైల్ ట్యాక్స్ రిటర్న్ క్లైమ్ టీడీఎస్ రీఫండ్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. బ్యాలెన్స్ సమ్మరీలోకి వెళ్ళి మన బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మనకు బ్యాలెన్స్ కట్ అవుతుంది. బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాక దాని కిందనే ఐటీఆర్ ఫైల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్నాక వెళ్ళి ఈమెయిల్ ఆటోమేటిక్గా ఇన్బుల్ట్ అవుతుంది. తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అక్కడ మన సిఎస్సి ఐడి ఇన్బుల్ట్ వస్తుంది, ఆటోమేటిక్ సిఎస్సి నేము మెయిల్ ఐడి వస్తుంది. అక్కడ విఎల్ఈ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మన సిఎస్సి విఎల్ఈ పాన్ కార్డ్ ఇవ్వాలి, పాన్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత పాన్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఆధార్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ కస్టమర్ ఈమెయిల్ ఐడి అంటే మనం ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మనకు ఒక పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అది ఫుల్ అడ్రస్ అక్కడ టైప్ చేయండి. కిందికి వస్తే ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మనం ఎక్కువ ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్స్ ఇవ్వాలి. మనం సేవింగ్ అకౌంట్ యూజ్ చేస్తున్నామా, కరెంట్ అకౌంట్ యూజ్ చేస్తున్నాం అనేది. మనకు ఒక అకౌంట్ ఉందా, 2 అకౌంట్ ఉందా, 3 అకౌంట్లు ఉన్నాయా, మనం ఎన్ని అకౌంట్లు అయితే మనం యాడ్ చేసుకున్నామో అన్ని అకౌంట్లు మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు మాత్రం ఒకటే అకౌంట్ ఉంది కాబట్టి నేను ఒకటే అకౌంట్ ఇస్తున్నాను. ఫస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. మనము ఇక్కడ వచ్చేసి మనం ఏ ఇయర్ మనం 2022-23 మనం ఫైల్ చేస్తున్నామా, 23-24 ఫైల్ చేస్తున్నామని ఇవ్వాలి. ఇక్కడ లాస్ట్ 23-24 ఫైల్ చేస్తున్నాం, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మనం శాలరీ రాదు కదా, మనకు నో పెట్టాలి. తర్వాత క్యాపిటల్ గెయిన్ ట్రాన్సాక్షన్స్ మనం నో పెట్టండి. లాస్ట్ బిజినెస్ ఇన్కమ్ కనుక మనం బిజినెస్ చేస్తున్నాం కనుక మనం సిఎస్సి దానికి ఫస్ట్ ఎస్ పెట్టండి. తర్వాత లెస్ దెన్ మనకు 2,50,000 వస్తుంది కనుక మనం లెస్ దెన్ 2,50,000 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కిందికి వచ్చినాక లోనా, టీడీఎస్ఆ, అదర్సా అని అడుగుతుంది. మనము టీడీఎస్ కనుక టీడీఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ రిమార్క్స్ ఉంటుంది.
మనం రిమార్క్స్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకుండా ఒకటే. ఇక్కడ పాన్ అడుగుతుంది, పాన్ కార్డు ఉంటే ఇవ్వండి, లేకుంటే ఏం లేదు. పాన్ కార్డు అప్లోడ్ చేయడం మ్యాండేటరీ ఏం కాదు. క్లిక్ బాక్స్లో క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు కమిషన్ నాకు ఎంత ప్లాను ఇస్తుందంటే 544 రూపాయలు నాకు కట్ అవుతుంది. దానికి 97 రూపాయల 93 పైసలు జిఎస్టీ పడుతున్నది. నాకు టోటల్ ఐటీఆర్ ఫీ ప్రైజు 642 రూపాయలు. చూడండి మనకు విఎల్ఈ కమిషన్ ఎట్లా వస్తుందో 207 రూపాయలు వస్తున్నది. 642 రూపాయలకు మనకు 207 రూపాయలు కమిషన్ వస్తుంది. అత్యధికంగా కమిషన్ వచ్చేది దీనిలోనే. ఓకే, మనకు వ్యాలెట్ నుంచి 436 కట్ అవుతుంది. అది మనము సబ్మిట్ చేద్దాం. మనకు సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ పేమెంట్ పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మన సిఎస్సి పాస్వర్డ్ ఇచ్చినాక వ్యాలెట్ పిన్ అడుగుద్ది. అక్కడ మనము 435 ఉంటుంది, దాన్ని మనము పే చేయాలి. మనకు పే చేసినాక పేమెంట్ సక్సెస్ అయినాక నెక్స్ట్ అని వస్తుంది. మనం అక్కడ రీప్రెస్ ఏం చేయొద్దండి. మనం అక్కడ ఓటీపీ వస్తుంది అనమాట. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ 26 AS అని ఫైల్ మనకు ఓపెన్ కావాలంటే సెండ్ ఓటీపీకి చేయాలి. అక్కడ మనం ఎక్కడైతే ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కు రాదండి, మనకు ఆధార్ ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఈ ఫిల్లర్ యాడెడ్ అని ఒకటి మనకు పాపప్ వస్తుంది. దాంట్లో మనం ప్రొసీడ్ అని కొట్టండి. మనకు 26 AS ఫామ్ వస్తుంది, ఇంపోర్ట్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయడంగానే మనకు ఇదే ఫైనల్ ఓటీపీ. ఈలోపు మనకు ట్యాక్స్ విన్నింగ్ నుంచి మనకు ఐటీఆర్ ఫైల్ అయిందని మనకు ప్రోగ్రెస్ అని ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసి వెరిఫై చేయండి. తర్వాత మనం ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టాలి. ఇక్కడ మనకు ఇన్కమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది బిజినెస్ అడిగినప్పుడు మన బిజినెస్ నేమ్ అనగా మన సిఎస్సి నేము, అంటే మనకు యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే మనకు సంవత్సరానికి ఎంత చేస్తున్నాం, అంటే మనకు యాన్యువల్ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది అయినాక తర్వాత మనం కంటిన్యూ కొట్టినాక మన సేలు ఇన్కమ్ బిజినెస్ కూడా మనం ఇచ్చినాక నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ డేటు, ట్రాన్సాక్షన్ నెంబరు, అమౌంటు ఎంత అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రింట్ రిసిప్ట్ అని వస్తుంది. మనకు ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయగానే ఒక ఫైల్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. మనం దాని మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మనకు దాంట్లో అవుపడుతుంది. మనకు డౌన్లోడ్ విఎల్ఈ ట్యాక్స్ డాష్బోర్డ్ అని మనకు అవుపడుతుంది. అక్కడ మనం క్లిక్ చేస్తే ట్యాక్స్ విన్ డాష్బోర్డ్లోకి అయితే మనం వెళ్తాము. దీని తర్వాత మనకు ఏమంటే ట్యాక్స్ విన్ నుంచి మనకు కాల్ వస్తుంది. మనం ఏ బిజినెస్ చేస్తామో, మన టర్న్ ఓవర్ ఎంత, ఇవన్నీ మనం వాళ్ళకు డీటెయిల్స్ అడుగుతారు చెప్పాలి. మనం అయితే అక్కడ ఐటీఆర్ 4లో మనము వాళ్ళని ఫైల్ చేయమని మనం చెప్పాలి. మన చిన్న బిజినెస్లు కనుక మనము ఐటీఆర్ 4లో వాళ్ళని మనము ఫైల్ చేయమని చెప్పాలి. థ్యాంక్ యూ వాచింగ్.